వాట్సాప్ ద్వారా 161 సేవలు అందించేందుకు శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లకుండా ఫోన్లోనే మనకు కావాల్సిన సర్టిఫికెట్లు కూడా పొందవచ్చు. ఈ సేవల్ని ఎలా పొందాలి, ప్రాసెస్ ఎలా ఉంటుంది, హ్యాకర్లు పంజా విసిరే అవకాశం ఉందా, ఇలాంటి డౌట్లను నివృత్తి చేసే ప్రయత్నం చేశారు మా శ్రీకాకుళం ప్రతినిధి రాము. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. వాట్సాప్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో తీసుకుని దీనికి సంబంధించి కూడా మనతో పాటు మాట్లాడడానికి సచివాలయం అధికారి సార్, ఈ సేవలు ఏ విధంగా మనం ఇప్పుడు వినియోగదారుడు ఏ విధంగా వినియోగించుకోవాలి? సార్ ఇది చాలా మంచిది సార్. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనకి సచివాలయంకి వచ్చి వాళ్ళకి ఏం కావాలంటే ఇదివరకు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా జస్ట్ ఈ నెంబర్ ఉంది కదండి 9552300009 లేదనుకుంటే ఈ లింక్ ద్వారా అయినా జస్ట్ మనం క్లిక్ చేయగానే ఇదిగోండి సార్. యాక్చువల్గా ఇలా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని వస్తుంది సార్. మనం జస్ట్ హాయ్ అని పెడితే హాయ్ అని పెట్టగానే మనకి ఏమవుతుందంటే ఇలాగ ఐకాన్ వస్తుంది సార్, సేవను ఎంచుకోండి అని చెప్పి. ఈ సేవ మీద మనం క్లిక్ చేయగానే మనం ఏ సేవ ఎంచుకోవాలనేది వాడు ఆటోమేటిక్ చూపిస్తున్నాడు సార్. దయచేసి ఒక సేవను ఎంచుకోండి అని చెప్తున్నాడు. యాక్చువల్గా ఇందులో మనకి వివిధ రకాలుగా 161 సేవలు ఉంటాయి సార్. మనకి ఒక ఎగ్జాంపుల్గా ఒక రెవెన్యూ సేవలు తీసుకుంటున్నాం సార్. రెవెన్యూ సేవలు కావాలంటే రెవెన్యూ సేవల దగ్గర మనం క్లిక్ చేస్తే జస్ట్ ఇలా క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఏ సేవలు కావాలనేది ఆ సేవలు చూపిస్తుంది సార్. యాక్చువల్గా ఇలాగ మొత్తం ఎన్ని కావాలంటే అన్ని సేవల తాలూకు ఉన్నాయి సార్. ప్రజెంట్ ఏంటంటే మనకి ఏది కావాలంటే మనకి ఇప్పుడు ఒక క్యాస్ట్ కావాలంటే ఇందులో నిర్ధారించడానికి వెళ్ళి అలాగే మనకి ఏ క్యాస్ట్ కావాలి ఏంటనేది ప్రతిదీ మనం ఇది ఎలా అంటే సార్, ఇప్పుడు మన సచివాలయంకి వచ్చి మనం ఏవైతే డాక్యుమెంట్స్ ఇస్తున్నామో దానిలోనే సచివాలయంకి రాకుండా ఇప్పుడు సపోజ్ ఎక్కడో ఉన్న వ్యక్తి ఇక్కడ రాకుండా సర్టిఫికేట్ కావాలనుకుంటే వాట్సాప్లో జస్ట్ ఆయన పెట్టి ఆ సేవలు ఎంచుకుంటే తన డాక్యుమెంట్స్ అన్నీ ఏవైతే రిక్వైర్మెంట్ ఉంటాయో ఆధారు, క్యాస్ట్, ఇప్పుడు ఇన్కమ్ అయితే రేషన్ కార్డు, ఇలా ఏవైతే రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే అవి మాకు లాగిన్కి వస్తుంది సార్. మేము దాన్ని చూస్తే ఎప్రూవ్డా నాట్ ఎప్రూవ్డ్ అనేది చూసి మేము క్లిక్ వీరికి సేమ్ ప్రాసెస్ సార్. కాకపోతే ఏంటంటే బెనిఫిషరీ అనేవారు సచివాలయం కూడా ఇదివరకు ఎంఆర్ఓ ఆఫీసులో ఎలా అయితే తిరిగేవాళ్ళని చెప్పారు, ఇప్పుడు కూడా సచివాలయం కూడా రాకుండా ఇంటి వద్దకే సేవలని చెప్పి దీన్ని మాత్రం తీసుకొచ్చారు సార్. దీనివల్ల ఏంటంటే ఎక్కడో ఉన్నా సరే తనకు కావాల్సిన సర్టిఫికేట్ కావాలంటే వాళ్ళు వాట్సాప్కి డైరెక్ట్గా వెళ్తుంది సార్. అది విత్ ఇన్ వెసర్ని పీరియడ్, దానికంటే ఒక పీరియడ్ ఉంటుంది సార్. ఇప్పుడు కాస్ట్ 2 days 30 days ఇలా లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్ అనేది కామన్ సార్. వెంటనే విత్ ఇన్ 5 minutes అనేది కాదు. ఇక్కడ ఏంటంటే ఏదైతే ఎస్ఎల్ఏ పీరియడ్ ఉంటుందో ఎస్ఎల్ఏ పీరియడ్లో తన సర్టిఫికేట్ తనకి ఈజీగా వాట్సాప్కి వెళ్ళిపోతుంది. ఇది సార్ ఈ సేవల ద్వారా ఏంటంటే ఇది చాలా బెటర్ యాక్చువల్గా. ఇప్పుడు ఎక్కడో ఉన్న ఒక వ్యక్తి బెంగళూరులో ఉండి తనకు సర్టిఫికేట్ కావాలంటే ఇక్కడికి రావాలంటే సెలవు పెట్టుకుని వచ్చి వెళ్ళి ఇదంతా కాకుండా తన రెగ్యులర్ వర్క్ చూసుకుని తను జస్ట్ ఫోన్లో ఒక 5 minutes స్పెండ్ చేసి తను అప్లై చేసుకోవచ్చు సార్. దీని ద్వారా మేము చెప్పండి సార్. ఇప్పుడు దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ సెల్లో ఉంచుకోవాలి సార్. యాక్చువల్గా సార్ ఇప్పుడు ఇక్కడ మనం అక్కడ నిర్ధారించదని క్లిక్ చేయగానే ఏం అడుగుతుందంటే అప్లోడ్ డాక్యుమెంట్స్ అడుగుతుంది సార్. ఆ డాక్యుమెంట్స్ ఇప్పుడు మనం కెమెరా ద్వారా అయినా చేసుకోవచ్చు, ఫైల్స్ ద్వారా అయినా చేసుకోవచ్చు. ఇక్కడ సమస్య ఏంటంటే కెమెరా అనేది ఇప్పుడు అన్ని రెజల్యూషన్ ఎక్కువ కాబట్టి కెమెరా ద్వారా తీస్తే ఎంబీ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి మనం ముందుగానే సేవ్ చేసుకొని మన ఫోన్లో ఉంచుకుంటే అది విత్ ఇన్ 1 MB లోపు ఉండాలి సార్. ఏ ఫైల్ అయినా సరే ఒక అప్లికేషన్ పెట్టాలంటే 1 MB లోపే ఉండాలి సార్. 1 MB లోపు కావాలంటే డైరెక్ట్ కెమెరా ద్వారా తీసుకుంటే ఇంపాసిబుల్ సార్. సో మనం దేనికంటే ఆ ఫైల్స్ అనేవి మనం ముందే సేవ్ చేసుకుంటే అప్లోడ్ ఈజీగా ఫైల్స్ ద్వారా చేసుకుంటే అది ఈజీగా అప్లోడ్ అయిపోతుంది సార్, త్వరగా అవుతుంది. లేదనుకుంటే దీనివల్లనే మనం అలా అప్లికేషన్ అనేది స్టక్ అయిపోద్ది. సో ఈ సర్టిఫికేట్ కావాలనుకుంటే ఈ సర్టిఫికేట్స్ ఎక్కడికి వెళ్తాయి, ఎలా వస్తాయి సార్? సార్ ఇప్పుడు కన్సర్న్ ఒక క్యాస్ట్ కావాలంటే కన్సర్న్ తను ఆల్రెడీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి సార్. ఇది కావాలంటే ఫస్ట్ సిటిజన్ అనేవాళ్ళు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి సార్. ఏ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఇప్పుడు ఒక సచివాలయం హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో అయితే ఆ కన్సర్న్ విఆర్ఓకి వెళ్తుంది సార్, అలా ఆర్ఐ ఎంఆర్ఓ అలా వెళ్తుంది సార్. ఇక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అవ్వకుండా ఎవరికి కూడా ఈ సేవలు అనేది వర్తించాలి సార్. కంపల్సరీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయ్యి ఉండాలి సార్. అయి ఉంటే తన ఆధార్ బట్టి డైరెక్ట్గా ఆ సచివాలయంకి వెళ్ళిపోతుంది సార్. అక్కడ ఏ సచివాలయం సెలెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు సార్. అంటే జనరల్గా ఈ తర్వాత మళ్ళీ వాట్సాప్లో ఎలాగ వాడుకోవచ్చు, దీన్ని ఎలా వస్తుంది? సంతకాలు ఇంతకుముందు ఇప్పుడు ఏదైనా సర్టిఫికేట్ ఉందా సార్, రిజిస్ట్రేషన్ అయ్యింది సార్, రకరకాల సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు అలాంటి సమస్యలు ఏమైనా లేకుంటే దీన్ని వాడుకోవచ్చా సార్? యాక్చువల్గా ఇదివరకు ఒక అప్లికేషన్ ఎప్పుడు చేయాలంటే దాని కన్సర్న్ విఆర్ఓ దగ్గరికి వెళ్ళి సైన్ చేయించుకుని మళ్ళీ ఆర్ఐ దగ్గరికి వెళ్ళి సైన్ చేయించుకుని మళ్ళీ ఎంఆర్ఓ సైన్ చేయించుకుని అప్లికేషన్ అక్కడ సబ్మిట్ చేసి అవి ఎప్రూవ్ అయ్యాక ప్రింట్ తీసుకునేవాళ్ళం సార్. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్గా వాట్సాప్లో వీళ్ళు ఏదైతే అప్లోడ్ డాక్యుమెంట్ చేస్తారో ఫస్ట్ కన్సర్న్ విఆర్ఓ ఎవరైతే ఉంటారో అది వెరిఫై చేస్తారు సార్. ఎస్ ఈ క్యాస్ట్ అవునా కాదా, ఆయనకి ప్రీవియస్ క్యాస్ట్ అయినా సరే వాళ్ళ పేరెంట్స్ అయినా సరే వెరిఫై చేస్తారు. ఫీల్డ్ వెరిఫై చేసుకొని ఆవిడ అంతా ఓకే అయితే అప్రూవ్ చేస్తారు సార్. లేదనుకుంటే కామెంట్ రూపంలో ఎందువలన అది అప్రూవ్ కాలేదనేసి కామెంట్ రూపంలో కూడా మేము రాస్తాం సార్. రిప్లై ఇస్తాం సార్. రిమార్క్ ఏదైనా పొరపాటు ఉందనుకోండి సార్, అందులో ఖచ్చితంగా రిప్లై ఇచ్చి అది రిజెక్ట్ చేస్తాం సార్. రిజెక్ట్ చేస్తే మళ్ళీ ఎగైన్ ఆ బెనిఫిషరీ అది చూసుకొని ఎగైన్ ఆ మిస్టేక్ లేకుండా మళ్ళీ ఎగైన్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇస్తున్న సర్టిఫికేట్ అది ప్రతి ఇయర్ రెన్యువల్ చేయించుకోవాలా, లేకపోతే ఈ మొత్తం ఎన్నాళ్ళకని పనికి వస్తుంది సార్? ఇది యాక్చువల్గా ఏదైనా ఒక క్యాస్ట్ అనేది 1 year ఈ ఇనఫ్ సార్. 1 year తర్వాత ఏంటంటే రెన్యువల్స్
ఇలా రెన్యువల్ చేసుకునే కొద్దీ ఒక దేనికైనా సరే ఒక అప్లికేషన్ పెట్టాలనే సరే మనకి ఏంటంటే 6 months లోపు అడుగుతున్నారు. యాక్చువల్గా ఏదైనా ఒక గ్రూప్ అప్లికేషన్ కానీ ఏదైనా ఒక జాబ్ అప్లికేషన్ పెట్టినా సరే క్యాస్ట్ అనేది ప్రీవియస్ 6 months to 1 year లోపు అడుగుతున్నారు. సో దానివల్ల ఏంటంటే సర్టిఫికేట్ అయితే ఒరిజినలే, మనకు వాడు అడిగే టర్మ్స్ బట్టి మనం రెన్యువల్ చేసుకోవాలా, అదే అప్లోడ్ చేసుకున్నది బేస్డ్ ఆన్ దట్ అప్లికేషన్ రిక్వైర్మెంట్ సార్. తనకి ఏ రిక్వైర్మెంట్ కావాలో దాన్ని బట్టి మనం చూస్ చేసుకోవాలి. ఇంకోటి ఇప్పుడు ఈ సర్టిఫికేట్లు కొన్ని హ్యాకింగ్ అవుతున్నాయి వాట్సాప్లో చేయడం వల్ల, అలా హ్యాకింగ్ అవ్వకుండా టెక్నికల్గా ఏమైనా ఉన్నాయి సార్? అది హ్యాకింగ్ అనేది వచ్చేటప్పటికి ఇది బేస్డ్ ఆన్ ఐటీ ఇష్యూస్ సార్. యాక్చువల్గా ఈ ఐటీ ఇష్యూస్ అనే వాళ్ళు డెఫినెట్గా గవర్నమెంట్ అనేది దీని గురించి చాలా వరకు అన్ని హ్యాకర్స్ అందరినీ చూసి దీన్ని ప్రవేశపెట్టారు సార్. దానివల్ల అంటే ఇది గవర్నమెంట్ చూసుకుంటారు సార్. అది మనము అనేది చెప్పలేము సార్ హ్యాక్ అవుతుందా లేదనేది. డెఫినెట్గా ఇది ఒక సిస్టమ్ కదండి సార్. ఐటీ సాఫ్ట్వేర్ అనేది ఒక సిస్టమ్. ఈ సాఫ్ట్వేర్ని హ్యాక్ చేసారంటే ఇంత పెద్ద సేవలు కాబట్టి డెఫినెట్గా దీన్ని మానిటరింగ్ అనేది 24/7 జరుగుతుంది సార్. జరుగుతుంది కాబట్టి ఇంపాసిబుల్ అని నేను అనుకుంటున్నాను సార్. దేశంలో మొదటిసారిగా ఏపీ ప్రభుత్వం చేపడుతున్న వాట్సాప్ సేవలకు సంబంధించి కూడా మొత్తం వినియోగదారులు కూడా ఒక రకమైన కొత్తగా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు, కొంత ఆసక్తి కూడా వ్యక్తం చేస్తున్నారు.